కడప జిల్లా పులివెందులలో తన నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు ఎంపీ అవినాష్ రెడ్డి. విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. అమరావతిలో నివాసం ఉండేవారి కోసం జూన్ నాటికి ప్రైవేట్ స్కూల్స్, 50 పడకల హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. వీటి నిర్మాణాన్ని స్పీడప్ చేయాలని సిఆర్డీ అదనపు కమిషనర్ భార్గవ్ తేజను మంత్రి ఆదేశించారు. వైసీపీ నేతలపై మంత్రి వాసంశెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో వైఎస్ఆర్ భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వైసీపీ నేతలు చేసిన విష ప్రచారాన్ని ప్రజలంతా చూస్తున్నారని మంత్రి వాసంశెట్టి తెలిపారు. విద్యుత్ శాఖలోని పలు సంస్థలకు చెందిన వారికి కారుణ్య నియామక పత్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. ఏపీ జెన్కో పరిధిలో కారుణ్య నియామకాల కింద 27 మందికి నియామక పత్రాలను అందించారు. బాధిత కుటుంబాలకు కారుణ్య నియామకాలతో ప్రభుత్వం భరోసా ఇస్తోందని తెలిపారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను నేటి తరానికి తెలిపేలా మాజీ పీసీసీ అధ్యక్షుడు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి చేపట్టిన మహాత్మాగాంధీ సందేశ యాత్ర ముగిసింది. ఈ నెల 28న తన స్వగ్రామం మడకశిర మండలం నీలకంఠాపురం నుంచి ఆయన ఈ యాత్ర ప్రారంభించారు. గాంధేయ సిద్ధాంతాలను ప్రజల్లోకి, ముఖ్యంగా నేటి యువతలోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టారు. తిరుమల శ్రీవారితో పెట్టుకున్న నాయకులకు భవిష్యత్తు ఉండదన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్వహించిన సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పుల్లారావు జగన్ తప్పు చేసి అధికార పార్టీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఒత్తిడి లేకుండా బోధించడమే ధనిక భారత్ విద్యా సంస్థల లక్ష్యమని సంస్థ డైరెక్టర్ మల్లవరపు బాలలత అన్నారు. శ్రీకాకుళంలో 9, 10 తరగతుల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో నైపుణ్యం ఉంటుందని, కానీ మార్కులకే పరిమితం కాకుండా వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీయాలన్నారు. విశాఖ ఉక్కు కార్మికులు ఆందోళన చేశారు. ఉత్పత్తి ఆధారిత జీతాల సర్కులర్ తక్షణమే ఉపసంహరించుకోవాలని ఇంటెక్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయి వేతనాలు పూర్తిగా చెల్లించాలని నినాదాలు చేశారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆధారిత వేతనాల సర్కులర్ రద్దు చేయాలని ఇంటెక్ నేత నీరుకొండ రామచంద్రరావు డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్ ఆయన నివాసంలో కలిశారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. లిక్కర్ కేసులో 226 రోజులు జైల్లో ఉండి నిన్ననే బెయిల్పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదలయ్యారు. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో తన కుమారులను, కుటుంబ సభ్యులను వేధిస్తుందని జగన్కు వివరించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో ప్రాణాలు తీసే కెమికల్స్ కలిపారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. భక్తుల ప్రాణాలతో ఆటలాడుకున్నారని విమర్శించారు. ఆ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసినట్లు ఆరోపించారు. నెయ్యిలో 100% కల్తీ జరిగిందన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి భోలేబాబా డైరీకి టెండర్లు కట్టపెట్టారన్నారు.